జగన్ పర్యటనపై అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విమర్శించారు. తాము పేదలకు మంచి చేస్తే చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతా ప్రైవేటు పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అంటూ క్వశ్చన్ చేశారు. దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల నుంచే కాదు, సొంత పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి కూడా జగన్ యాత్రకు సరైన స్పందన లేదన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చెయ్యలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. ఎందుకంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేటే నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పినట్లు ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది. ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ప్రజల నుంచి ఆయనకి ఈ విషయంలో ఏదైతే పీపీపీ మోడల్ మీద వైసీపీ నాయకత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ రోడ్లెమ్మటే పడి పొర్లు దండాలు పెడుతున్న దానికి ప్రజల నుంచి ఏదన్నా స్పందన కానీ, సపోర్ట్ కానీ, పీపీపీ మోడల్ మీద వ్యతిరేకత కానీ ఉంటే ఆయన ఆ విధంగా గవ్వకైకలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో మాకవరపాలెంకు వెళ్లారు జగన్. పర్యటనలో భాగంగా జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణ కాకుండా సమ్మెకు మద్దతు తెలపాలని వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు జగన్ను కలిసిన న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో చోడవరం నియోజకవర్గం దుడ్డుపాలెం జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనకాపల్లిలో జగన్ను కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు అడ్డగించారు. అత్యవసర సేవల కోసం హాస్పిటల్కి వెళ్తున్న వారిని కూడా అడ్డుకోవడంతో మహిళలు పోలీసులపై మండిపడ్డారు. చిన్న పిల్లలను, రోగులను సుమారు 2 గంటల పాటు నిలిపివేశారు. ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే బాధ్యత వహిస్తారా అంటూ నిలదీశారు మహిళలు. అత్యవసర సేవలకు తప్ప వేరే వారిని ఎవ్వరిని పంపించలేదు. నర్సీపట్నంలో పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న కాలేజీని చూపించి అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పి జగన్ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. దళిత డాక్టర్ సుధాకర్ను హింసించి చంపిన మీరు నర్సీపట్నంలో ఎలా అడుగు పెడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడమా అంటూ డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగ్స్ వెలిశాయి.